ఒక ఊళ్ళో రాము అనే కట్టెలు కొట్టేవాడు ఉండేవాడు. అతను అదే కంపెనీలో 5 ఏళ్లుగా పనిచేస్తున్నా, అయినా కూడా అతని జీతం మాత్రం ఒక్క రూపాయి కూడా పెరగలేదు. అదే కంపెనీలో భీముడికి ఉద్యోగం వచ్చింది. కేవలం ఒక్క సంవత్సరంలోనే అతని జీతం పెరిగిపోయింది. ఇవి చూసిన రాముకి చాలా కోపం వచ్చింది. అతను నేరుగా ఆఫీసర్ దగ్గరకు వెళ్ళి, సార్, నేను 5 ఏళ్లుగా పనిచేస్తున్నా, నా జీతం ఎందుకు పెరగడం లేదు అని అడిగాడు. అప్పుడు ఆఫీసర్, రామూ, నువ్వు 5 ఏళ్ల క్రితం ఎన్ని చెట్లు కొట్టేవాడివో ఇప్పటికీ అంతే కొడుతున్నావు. మా కంపెనీకి మంచి ఫలితాలు కావాలి. నువ్వు మా ఉత్పత్తిని పెంచేలా పనిచేస్తే మేము నీ జీతం వెంటనే పెంచుతాం. రాము ఆఫీసర్ మాటలు విన్నాక, సరే, ఇంకా గట్టిగా పనిచేస్తా అని అనుకున్నాడు. అతను అడవికి వెళ్ళి మరింత కష్టపడుతూ ఇంకా ఎక్కువసేపు పనిచేస్తూ చెట్లు ఎక్కువగా నరకాలని ప్రయత్నించాడు. కాని ఎంత ప్రయత్నించినా రాము ఎక్కువ చెట్లు నరకలేకపోయాడు. అలసిపోయిన రాము మళ్లీ ఆఫీసర్ దగ్గరకు వెళ్ళి తన సమస్య చెప్పుకున్నాడు. ఆఫీసర్ నవ్వుతూ, రామూ, భీముడితో ఒకసారి మాట్లాడి చూడు. మన ఇద్దరికీ తెలియని ఏదో విషయం అతనికి తెలుస్తుంది అని సలహా ఇచ్చాడు. రాము వెంటనే భీముడి దగ్గరికి వెళ్ళి, అయ్యా, నువ్వు ఎలా ఎన్ని చెట్లు కొడుతున్నావు అని అడిగాడు. భీముడు నవ్వుతూ సమాధానమిచ్చాడు. రాము అన్నా, నేను ఒక్కో చెట్టు కొట్టిన తర్వాత 2 నిమిషాలు విశ్రాంతి తీసుకుంటా. ఆ 2 నిమిషాల్లో నా గొడ్డలికి పదును పెడతా. పదును ఉన్న గొడ్డలి ఒక్కసారికి 2 చెట్లు పడేస్తుంది. మరి నువ్వు నీ గొడ్డలికి పదును పెట్టి ఎంతకాలమైంది? ఆ మాట విన్న రాము కనులు పెద్దవయ్యాయి. పడిన చెమటకి, ఉన్న కోపానికి కారణం అదే అని అతనికి అర్థమైంది. మన పని ఎంత ఉన్నా మన గొడ్డలి కంటేనే మన ఆలోచనలకు పదును పెట్టడం ముఖ్యం. కష్టపడి మాత్రమే కాదు, తెలివిగా పనిచేయడమే విజయం. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.